అందరికి నమస్తే. అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తం అదుపు తప్పినట్టుంది. అదుపు తప్పడం అంటే మామూలుగా బస్సు అదుపు తప్పితే కింద పడుతుంది. బస్సు యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళని వీళ్ళని ఢీ కొడుతుంది. పోయి బస్సును పోయి చెట్టును కొడుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరెవరిని కొట్టుకుంటున్నారో కూడా అర్థమైతలేదు. ఇప్పుడు మనం మందుల శామ్యూల్ చూసినాం. తుంగతుర్తి ఎమ్మెల్యే, రాజగోపాల్ రెడ్డి ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే, వీళ్ళిద్దరి మధ్యలో జగ్గారెడ్డి దూరిండు. వీళ్ళది కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ ఆయన ఓ స్టేట్మెంట్ ఇచ్చిండు. అసలు ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తలేదు. మరి ఎక్కడ తేడా వచ్చిందో, దాచుకోవడంలో, దోచుకోవడంలో ఎక్కడ ఏమైందో తెలియదు. కానీ ఒకటే కొట్లాడుతున్నారు. అసలు మామూలు మాటలు కాదు, ఒక బుల్ ఫైట్ లాగా కనిపిస్తుంది. బుల్ ఫైట్ తీవ్రమైన కామెంట్ చేసుకుంటున్నారు. ముందు కెప్టెన్ బాగాలేకపోతే టీంలో మెంబర్స్ అంతా అట్లే కొట్టుకుంటారు. కెప్టెన్ కరెక్ట్గా ఉంటే ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనం చూసినాం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్లస్ మందుల శామ్యూల్ తుంగతుర్తి ఎమ్మెల్యే ఒకరినొకరు నీ వల్లనే నా వల్లనే గెలిచామని రాజగోపాల్ రెడ్డి అంటే, నీ వల్ల నేను గెలవలే, నా వల్లనే నువ్వు గెలిచినామని మందుల శామ్యూల్ అంటున్నాడు. మెంటల్ ఎక్కిందని, కొమరి బ్రదర్స్ ఇద్దరికి మెంటల్ ఎక్కిందని మాట్లాడేసింది డైరెక్ట్గా. ఇది నల్గొండ జిల్లా పంచాయతీ ఏం కాదు, ఇది స్టేట్ పంచాయతీయే. ఇక మధ్యలో ఇప్పుడు జగ్గారెడ్డి వచ్చిండు. జగ్గారెడ్డి వచ్చి ఏమంటాడు, రాజగోపాల్ రెడ్డి చాలా కష్టపడి వచ్చిండు కిందికి వెళ్ళి, మందుల శామ్యూల్ ఏం మాట్లాడుతున్నావు అని ఆయన అంటాడు. ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ వచ్చి అసలు మాకు అంటే దళిత ఎమ్మెల్యేలకు, దళిత ఎమ్మెల్సీలకు, మన మంత్రులు కూడా ఉందేమో తెలియదు, మా ఆత్మాభిమానం చంపుకుంటున్నాం కాంగ్రెస్లో, మాకు ఆత్మగౌరవం లేదు, మా మీద దాడి జరుగుతుంది అని అంటున్నాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలో, ప్రతిపక్షకు సంబంధించిన నేతలో, అధికార పార్టీ నేతల మీద మాట్లాడితే సరే, అది రాజకీయం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఫైటింగ్ దేనికోసం జరుగుతుంది? ఇప్పుడు కులాల పంచాయతీ లాగైతే ఏం కనిపిస్తలేదు. ఏదో రెడ్డిస్ వర్సెస్ దళిత్స్ కనిపిస్తలేదు. ఇది ఒక కాంగ్రెస్ ఇంటర్నల్ పంచాయతీ లాగా కనిపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేసే పెద్ద మనిషి కూడా ఎవరు లేరు కాంగ్రెస్లో. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరూ ఒక తాటి మీద ఉండేవాళ్ళు. వైఎస్ ఏం చెప్తే అది వినేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే ఇప్పుడు వినేతోడు లేడు. రేవంత్ రెడ్డి చెప్తే పో ఆయన కాడుంటారు తప్ప, అయ్యో ముఖ్యమంత్రి చెప్పిండు కదా అంటే ముఖ్యమంత్రి మీద కూడా గౌరవం లేదు. ముఖ్యమంత్రి కూడా చెప్పే పరిస్థితిలో లేడు. ఆయన కూడా ఆ స్థాయిని ప్రజల దృష్టిలో ఆ స్థాయిలో లేడు. వాళ్ళ పార్టీ క్యాడరు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ దృష్టిలో కూడా రేవంత్ రెడ్డికి ఆ స్థాయి లేదు అంటుంటారు కదా ఎప్పుడు. రేవంత్ రెడ్డి స్థాయి అనేది మాట్లాడడానికి కేటీఆర్ అంటుంటారు ఎప్పుడు, కేటీఆర్ నీకు రేవంత్ రెడ్డి స్థాయి ఉందని. అసలు సొంత పార్టీ వాళ్ళే ఒక ముఖ్యమంత్రి స్థాయి అనే విషయంలో డిఫర్ అయిపోయింది వాళ్ళు. ఈయనే ముఖ్యమంత్రి, ఈ ఒక పెద్దగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి అంటే ఏంది? అటు గవర్నమెంట్కు, ఇటు పార్టీకి మొత్తం అందరినీ అనుసంధానంగా ఉండాలి, మొత్తం అందరినీ కంట్రోల్ చేయాలి. ఎవరెక్కడ మాట్లాడుతున్నారు ఏం కదా. మొన్నటిదాకానేమో కొండ సురేఖ, కడియం శ్రీహరి గా పంచాయతీ మనం లాస్ట్ మినిట్ వరకు చూసినాం కదా. కడియం శ్రీహరి ఏకంగా రివ్యూ చేసిండని, తర్వాత కొండ సురేఖ వచ్చి మీనాక్షి నటరాజన్కు కంప్లైంట్ చేసింది ఆయన మీద. ఆమె ఢిల్లీ దాకా పోయేస్తా అన్నది, పోయిందో తెలియదు. కానీ అసలు ఏం జరుగుతుంది? ఈ పంచాయతీలంతా దేనికోసం జరుగుతున్నాయి? ప్రజలకు పరిపాలించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ బాధ్యత అంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ పరంగా స్కీమ్స్ ఏమున్నాయి, లేకపోతే డెవలప్మెంట్ ఏం చేయాలి, ప్రజలకు ఏం అందించాలి. పోనీ తెలంగాణ ప్రజలు ఏమన్నా సుఖ సంతోషాలతోన మంచిగా కడుపు నిండా అన్నం తిని అసలు మంచిగా కాలం అయ్యి అందరూ బిజీగా ఉన్నారు, అందరు పనిలో ఉన్నారు, గవర్నమెంట్తో మీద పని లేదు అంటే సరే, కొట్టుకొని ఎవరిది పోయింది, నెత్తి ఉందో కత్తి ఉందో రక్తమే ఉందో. కానీ అట్లా కూడా లేదు కదా. అందరు ఎక్కడంతా కుప్ప అయిపోయింది. తెలంగాణ అంతా కుప్పలు అయిపోయింది. ఎక్కడక్కడ సమస్యలన్నీ ఎక్కడక్కడ అయిపోయినాయి, హామీలన్నీ ఎక్కడక్కడ పెండింగ్ అయిపోయినాయి, డెవలప్మెంట్ అనేది జీరో అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి, కానీ వీళ్ళు మాత్రం కొట్టుకుంటున్నారు. అసలు దీన్ని కంట్రోల్ చేసేతోడే కూడా హైకమాండ్ కూడా వదిలేసింది వీళ్ళ దేశానికి. ఏమైనా వేసుకో మంది మీద వదిలేసింది. మంది మీద వదిలేస్తే పోయి ఎవరైనా కలుసుకోకుండా అన్నట్టు అయిపోయింది వీళ్ళ పని. వీళ్ళని కంట్రోల్ చేసే దిక్కే లేకుండా పోయింది. పీసీ చీఫ్ ఆయన ఏం పట్టించుకుంటలేడు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చి ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, సమయ సందర్భాన్ని స్టేట్మెంట్లు. ఆయన పని ఆయన పబ్బం ఆయన గడుపుతున్నాడు. ముఖ్యమంత్రి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన పని అంటే తెలుసు కదా, ఆయనకు చాలా పనులు ఉంటాయి. 18 గంటలు కష్టపడుతున్నాడు అంటారు కదా ఎప్పుడు. అట్లా 18 గంటల కష్టంలో ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. 18 గంటలు ఆయన కష్టానికే సరిపోతుంది. రాష్ట్రానికి ఆ టైం రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రం ఇట్లయితే ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే మనం కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూసాము, చాలా గవర్నమెంట్ చూసి జనమందరూ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. వాళ్ళందరికీ తెలుసు కదా, గవర్నమెంట్
ముఖ్యమంత్రి 17 గంటలు కష్టపడితే 18 గంటలు కష్టపడితే ఎట్లా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అది. మరి ఆయన కష్టపడుతున్నా అంటున్నాడు కానీ అది ఎందుకోసం కష్టపడుతుందో తెలియదు. కానీ ఈ గందరగోళం అంతా కూడా రాష్ట్రం మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎవరు పనిచేస్తారు ఇంకా చెప్పండి. అసలు ఈ పంచాయతీలు ఈ కుల పంచాయతీలు ఈ కథ ఏంది? మీరు గవర్నమెంట్ నడుపుతున్నారా లేకపోతే అందరూ అంటారు సర్కారా సర్కసా అని. ఇది సర్కస్ కూడా కాదు నాకు తెలిసి. సర్కస్ కన్నా ఇంకా ఇంకేమైనా ఉంటే అది చెప్పాలి. సర్కస్ కన్నా ఇంకా దారుణమైందనమాట. సరే కాంగ్రెస్లో కొట్టుకోవడం కామనే, కాంగ్రెస్లో తిట్టుకోవడం కామనే. ఇదంతా కాంగ్రెస్ గాంధీ భవన్లో తిట్టుకుంటూ కొట్టుకుంటే అది మీ పార్టీకి సంబంధించింది. కానీ పబ్లిక్లో కొట్టుకుంటున్నారు మీరు. పబ్లిక్లో తిట్టుకుంటున్నారు. మీరు తుంగతుర్తిలా నేనే గెలిపించిన నేనంటాడు, మున్గోళ్ళ నేనే గెలిపించిన అని చెప్పేసి ఆయన అంటాడు, మందుల శామ్యుల్ అంటాడు. అసలు ఎవరు గెలిపించారో, ఎవరికి పతేర ఉందో, ఎవరికి టికెట్ ఇప్పించారో, ఎవరెవరు పంచాయతో అసలు ఏందో ఏమో అర్థమైతే లేదు. కానీ కాంగ్రెస్లో ఈ పంచాయతీలంతా కూడా జనాలకు చాలా చికాకు కలిగిస్తున్నాయి. అరే వీళ్ళని పరిపాలించండి, ఏదైనా మంచి పని చేయండి అంటే ఏంది అసలు వీళ్ళ కథ ఏంది? ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కెప్టెన్ బాలేకపోవడం ప్రధానమైన కారణం. దీనిలో రేవంత్ రెడ్డి కెప్టెన్. రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆయన మాట వాల్యూడ్ అయ్యేది. ఆయన కనుక ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యి ఉంటే వీళ్ళంతా భయపడేవాళ్ళు. వీళ్ళంతా భయపడిపోయి వీళ్ళంతా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి ఏమంటాడో అని భయం ఉండేది వీళ్ళకు. ఆ భయం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు. ఇప్పుడు మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ అసంతృప్తి ఉందో, ఎవరికి కడుపు మండిందో, ఎవరికి కడుపు కాలిందో, ఎవరికి ఏమైందో కానీ బయటకు వచ్చి ఎవరు మాట్లాడలేదు. ఆ లోపల ఉన్నారు. ఎందుకంటే బయటకు వస్తే కేసీఆర్ ఊకోడు కాబట్టి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ మ్యాన్ అయితే ఖచ్చితంగా అంతే కదా. రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ మ్యాన్ అయితే ఇప్పుడు క్రికెట్ కెప్టెన్ ఉంటాడు, ఆయన సక్సెస్ఫుల్ కెప్టెన్ అనుకో, టీంలో అంతా గడగడలాడతారు. ఆ కెప్టెనే డక్అవుట్ అవుతా ఉన్నాను అనుకో, ఓకే అసలు ఆ టీంని గెలిపించే మార్గంలో లేడనుకో, గెలిపించే సామర్థ్యం లేదనుకో కెప్టెన్కి, మిగతా ఏం చేస్తారు? ఇంకా దాలిపోబాయి అన్నట్టు ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా కెప్టెన్ ఫెయిల్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు. ముఖ్యమంత్రిగా ఫెయిల్ కావడంతో ఎవరు పెద్దగా వాల్యూ ఇస్తలేడు, చీప్గా తీసేస్తున్నారు. ఆయన ఏం చేస్తాడు, ఆయన చూద్దాంలే, ఇట్లాంటి మైండ్ సెట్ వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలకు, లీడర్లకు. కాంగ్రెస్ కార్యకర్తలకు అంటే మళ్ళీ వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ రకరకాల వర్గాలు, వాళ్ళంతా కథ వేరే ఉన్నది. వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయి కాదు. కానీ ఇప్పుడు కొట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు మందుల శామ్యుల్ అనేది ఆయన ఒకసారి పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి. అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉండడం, మధ్యలో బీజేపీ పోయిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు. ఇదంతా కొండా సురేఖ సీఎం కాకపోయినా ఇప్పుడున్న సీఎంతో పోలిస్తే ఆ స్థాయి ఉన్నాయి. మళ్ళీ సీఎం స్థాయికి వీళ్ళు సరిపోతారా లేదా తర్వాత విషయం. కానీ రేవంత్ రెడ్డి స్థాయి రేవంత్ రెడ్డి కన్నా ఇంకా ఒక మెట్టు ఎక్కువ స్థాయి ఉంటుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి కన్నా పై స్థాయి కదా. ఇక అట్లాంటి వాళ్ళందరూ కొట్లాడుతున్నారు, అట్లాంటి వాళ్ళంతా పీకులాడుతున్నారు. కడియం శ్రీహరి ఎక్కడ మనిషి, ఎవరు జమానా మనిషి, ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పోయింది. ఏ పార్టీ ఉన్నాడో ఏ పార్టీలో ఉండని చెప్పేసి కొండ సురేఖ అడుగుతుంది. ఆయన మీద పీసీ చీఫ్ కంప్లైంట్ చేసింది. ఆయన ఏ పార్టీ నుండి తెలియకుండా కంప్లైంట్ చేసింది. ఇట్లాంటివన్నీ కూడా నడుస్తున్నాయి. చాలా గడిబిడి స్టార్ట్ అయింది. 2.5 years గవర్నమెంట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా పాలన ట్రాక్ ఎక్కాలి. 2.5 years అయిపోయింది కాబట్టి ఇంకా అంతే కదా. పిల్లాడు స్కూల్కి పోతే ఏమో నర్సరీలు ఏడుస్తాడు, 1వ తరగతి ఏడుస్తాడు, 2వ తరగతి ఏడుస్తాడు, 3వ తరగతి అయితే పక్క ట్రాక్లో ఉంటాడు. మనం వద్దురా స్కూల్ కంటే కూడా పోతూనే ఉంటాడు బ్యాగ్ వేసుకొని పోవాలని. మరి ఈడ 2.5 years తర్వాత గవర్నమెంట్ ట్రాక్ ఎక్కలేదు. ట్రాక్ ఎక్కకపోవడము, గవర్నెన్స్ ఫెయిల్ కావడము, తర్వాత ఇంకా ముందు కూడా రేవంత్ రెడ్డి నమ్ముకుంటే మనం గెలుస్తాం అనే నమ్మకం లేకపోవడం, అంత ఫ్రస్ట్రేషన్ పోతున్నారు అనమాట. గవర్నమెంట్ ఏం ఇస్తలేదు, గవర్నమెంట్ ఏం చేస్తలేదు. వాళ్ళకు కూడా చేయడం అంటే కనీసం వాళ్ళ డెవలప్మెంట్ కూడా ఏమి ఇస్తలేదు, వాళ్ళకు వాళ్ళు ఆశించినట్లు ఏమి వస్తలేదు. గవర్నమెంట్లో ఎవరికి ఏమీ లేదనమాట. ఓన్లీ పైన ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు పంచుకొని తింటున్నారు. ఈ కింద వాళ్ళకి ఏం వస్తలేదు. అది ప్రాబ్లం వచ్చింది, పెద్ద ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. ఆశించే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, మేము ఎమ్మెల్యేలో మాకేం లేదా, మాది ఇంతేనా అనే వాళ్ళు ఉంటారు కదా. మరి అట్లాంటి వాళ్ళకి ఏం దొరకలేదు. అదంతా కాన్స్టిట్యున్సీలో ఉన్న వైన్ షాపులో లేకపోతే అక్కడ ఉన్న ఇసుక దందాలో దానిని బట్టి దీన్ని బట్టి పడ్డరు. అది కూడా మంచి ఇన్కమే వస్తుంది వాళ్ళకు. కానీ పైసా ఇలా ఎక్కువ పోతుంది అనమాట. ఇట్లా రేవంత్ రెడ్డి ఫెయిల్ కావడము, గవర్నమెంట్ ఫెయిల్ కావడము, దీంతోన వాళ్ళ అసంతృప్తిని ఏదో ఒక రూపంలో బయటపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.